నమస్తే. రాజకీయాలు చెత్త, రాజకీయాలే చెత్త అనుకునే రోజుల్లో ఆ చెత్తను నేను ఊడుస్తానంటూ వచ్చాడు. ప్రజలు కూడా నమ్మారు. ఓటేసి మొదటి ప్రయత్నంలోనే అధికారాన్ని కట్టబెట్టారు. ఒక సామాన్యుడితో మొదలై 2 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన మొదటి ప్రాంతీయ పార్టీ ఆప్. కానీ ఏమైంది? అన్నిట్లో ఏలుపెట్టాడు. సిద్ధాంతాన్ని పక్కన పెట్టాడు. వచ్చిన పనేంటో మరిచాడు. అవినీతి వ్యతిరేక ఉద్యమం అంటూ వచ్చినవాడు నిండా అవినీతిలో కూరుకుపోయాడు. అవినీతిలో మునిగిపోయాడు. చావు దెబ్బతిన్నాడు. అసలైతే అప్పుడు కాంగ్రెస్ అంటేనే స్కామ్గ్రెస్ అనే పరిస్థితి. ప్రజలు విసిగెత్తిపోయినారు. ఆ సమయంలో అవినీతి మీద పోరాడతానంటూ వచ్చిన కేజ్రీవాల్ ఆశాదీపం అయ్యాడు. ఆశా కిరణం అయ్యాడు. ఎందరికో మామూలు ప్రభజనం కాదు, నిజంగా యువత ముఖ్యంగా ఎగబడ్డారు కేజ్రీవాల్ కోసం. రాజకీయాల్లో మార్పు తీసుకోవడానికి ఒకడు వచ్చాడ్రా అంటూ 70 సీట్లకు 67 సీట్లు అంటే మామూలు విషయం కాదు, రికార్డు విజయం. కానీ నిలుపుకోలేకపోయాడు. రకరకాల అంటే ఉచితాలు, ఈ మొహల్లా క్లినిక్లు, ఈ స్కూల్స్ ఉచితాల పేరుతో రెండోసారి ఎట్లాగోట్లా అధికారంలోకి వచ్చాడు. కానీ ముందు నుంచి కూడా దేశ ప్రయోజనాలు, తనను గెలిపించిన ఢిల్లీ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయడం మానేశాడు. అన్నిట్లో వేలు పెట్టాడు. ఎజెండానే పూర్తిగా మారిపోయింది. ఖలిస్తానీలకు వంతవాడాడు. ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలు మొదలుపెట్టాడు. ఎగబడ్డాడు. మెజారిటీ హిందువుల ఎమోషన్స్ను దెబ్బతీశాడు. పదే కేంద్రం వ్యవసాయ చట్టాలు తెస్తే రెచ్చగొట్టి రచ్చ చేశాడు. ఎంతసేపు కేంద్రంతో గిల్లి కజ్జాలు. ఒక సీఎం నిరసనకు దిగిన చరిత్ర భారతదేశ రాజకీయాల్లో లేదు. మీరు ఒకటి గమనించాలి ఈ సందర్భంగా. దేశ ప్రయోజనాలు కాక వేరే ఏ ఎజెండా తీసుకున్నా అంతే, ఓట్ల కోసం ఓట్ల రాజకీయాలు చేసినా, టెర్రరిస్టులకు సపోర్టు చేసినా, మెజారిటీ ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు చర్యలు తీసుకున్నా, మాటలు మాట్లాడినా అంతే. మరొకసారి ఢిల్లీ ఫలితాలు రుజువు చేస్తున్న ఈ విషయాన్ని గట్టి హెచ్చరిక చేశారు ఢిల్లీ ఓటర్లు. ప్రజలు నిజంగా తాను ఎందుకు వచ్చాడో అదే లైన్లో వెళ్తే ఇంత తొందరగా పార్టీ భూస్థాపితం అయ్యేది కాదేమో, సామాన్యుడనంటూ వచ్చినవాడు ఇంత తొందరగా అంతమయ్యేవాడు కాదేమో. అసలు ఎంత ప్రపంచమో. స్వచ్ఛందంగా యువత తరలివచ్చారు. మీటింగ్లు పెడితే ఈవెన్ హైదరాబాద్ లాంటి చోట్లకు కూడా. ఆ గుర్తు కూడా ఎంత ఇంపాక్ట్ చూపించింది, చీపురు గుర్తు. పార్టీల కట్టర్ అనుచరులను వదిలేస్తే న్యూట్రల్ ఓటర్లు, యూత్ ఎంత క్రేజ్ అంటే కేజ్రీవాల్ అంటే అప్పుడు. అందుకే ఉద్యమంతో వచ్చిన నాయకుడు నిజంగానే ఏదో చేస్తాడు, అద్భుతం చేస్తాడు ఖచ్చితంగా అనుకుని హక్కును చేర్చుకున్నారు ఢిల్లీలో. క్రమంగా పంజాబీలు కూడా, అరే మొన్న గుజరాత్లో 12% ఓట్లు వచ్చినాయి. అక్కడ మూడో పెద్ద పార్టీగా వచ్చింది గుజరాత్లో కూడా. ఇక దేశమంతా కూడా క్రమక్రమంగా విస్తరిస్తాడు అనుకుంటున్న టైంలో, మోదీ అడ్డాలో కూడా ఎమర్జ్ అయ్యే టైంలో అంతా అయిపోయింది. ఉద్యమం నుంచి వచ్చిన నాయకుడు పూర్తిగా ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీస్తూ దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి తన ఎజెండానే మారిపోయింది పూర్తిగా. అందుకే ప్రజలు ఒకసారి చూశారు, రెండోసారి అవకాశం ఇచ్చారు. ఇక రెండోసారి అయితే విపరీతమైన అవినీతి. ఎంత దారుణం అంటే, ఒక అవినీతిపై వ్యతిరేక పోరాటం చేస్తానంటూ వచ్చినవాడు అవినీతిలో కూరుకుపోవడం ఏంటి అసలు? కోట్ల రూపాయలతో అధికార నివాసం మరమ్మతులు ఏంటి అసలు? లిక్కర్ స్కామ్ ఏంటి అసలు? అతను చెప్పిన డైలాగ్స్ ఏంటి? పార్టీ పెట్టే ముందు ఒక అన్నా హజారేని ముందు పెట్టుకుని దీంతో ప్రజలు అసలు అంటే ఎన్ని ఉచితాలు ఇచ్చినా, ఎన్ని ఫ్రీలు ఇచ్చినా రెండోసారి ఏదో వేశారు. కానీ మధ్యతరగతి ప్రజలు, మేధావులు, చదువుకున్న వాళ్ళు, యువత ముఖ్యంగా ఆలోచించారు. చాలా ప్రమాదకరం ఈ వ్యక్తి, చెప్పేది ఒకటి చేసింది ఒకటని వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే చావు దెబ్బతీశారు. ఒక సామాన్యున్నంటూ వచ్చి నమ్మించిన కేజ్రీవాల్ను చావు దెబ్బతీసిందే ఢిల్లీ ఓటర్. మీరేమంటారు ఫ్రెండ్స్? మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.